నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ అప్ఫ్రంట్ న్యూస్. నేను మీ సంపత్ కుమార్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. నేడే ఇందిరమ్మ ఇళ్లకు శ్రీకారం. అప్పక్పల్లిలో శంకుస్థాపన చేయనున్న సీఎం రేవంత్. హైదరాబాద్లో హైడ్రా కూల్చివేతలు కంటిన్యూ. సైదాబాద్లో జేసీబీలతో ఆక్రమణలు నేలమట్టం. హైదరాబాద్లో డ్రగ్ ముఠా గుట్టురట్టు. 300 కిలోల గంజాయి కంటైనర్ సీజ్, ఒకరు అరెస్ట్. అనంతపురం జిల్లాలో దారుణం. మహిళపై వేట కొడవలితో దాడి, పరిస్థితి విషమం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఇందిరమ్మ ఇళ్లకు శ్రీకారం చుట్టనున్నారు. నారాయణపేట జిల్లా అప్పక్పల్లిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల్లో ఎంపిక చేసిన గ్రామాల్లో అధికారులు పనులను ప్రారంభిస్తారు. కాగా తెలంగాణలో ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల్లో మాత్రమే ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్ను మినహాయించి మిగిలిన 7 ఉమ్మడి జిల్లాల్లో ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత ప్రారంభించనున్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ప్రతి ఏడాది ఒక్కో నియోజకవర్గానికి 3,500 ఇళ్లను ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. గరిష్టంగా ఏడాదికి 4,50,000 ఇళ్లను ఇవ్వనుంది. ఇందిరమ్మ ఇండ్ల కోసం 80 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. మొదటి విడతలో ఒక్కో మండలంలో ఒక్కో గ్రామాన్ని ఎంపిక చేసి మొత్తం 72,045 ఇళ్లను నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. మధ్యాహ్నం అప్పక్పల్లి చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంకును కూడా ప్రారంభిస్తారు. ఆ తర్వాత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ సుధాకర్ అందిస్తారు. సుధాకర్, చెప్పండి, ఏదైతే తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమానికైతే నేడు సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నట్టుగా తెలుస్తుంది, శంకుస్థాపన చేయనున్నట్టుగా తెలుస్తుంది. దీని గురించి మీ దగ్గర ఉన్న పూర్తి సమాచారం ఏంటి? తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఇందిరమ్మ ఇళ్లకు శ్రీకారం చుట్టున్నారు. ముఖ్యంగా మొదటగా చూస్తున్న నారాయణపేట జిల్లా అప్పక్పల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత ఉమ్మడి మహబూబ్ నగర్ అలాగే రంగారెడ్డి జిల్లాలో ఎంపిక చేసిన గ్రామాల్లో ఆ ఇళ్లకు ప్రారంభిస్తారు. కాగా తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం చూసుకున్న మాత్రం ఎమ్మెల్సీ ఎన్నికలు 3 కొనసాగుతున్నాయి. ఈ 3 ఎమ్మెల్సీ ఎన్నికలు ఏ ప్రాంతాల్లో కొనసాగుతున్నాయో ఆ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఉన్నందువల్ల ఆ ప్రాంతాలు కాకుండా మిగిలిన ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇళ్ల కోసం ఈరోజు రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి మాత్రం శ్రీకారం చుట్టున్నారు అనుకోవచ్చు. ముఖ్యంగా చూసుకోవచ్చు, గత ప్రభుత్వం హయాంలో ఇందిరమ్మ అంటే రేవంత్ రెడ్డి
బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాత్రం డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం చేపట్టారు. ఆ ఇళ్ల నిర్మాణం కొన్నిటి మాత్రం పూర్తి దిశలో కాకుండా ఆగిపోవడం జరిగింది. అంతేకాకుండా దాని తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ వచ్చిన తర్వాత మాత్రము ఆ ఇళ్లను కొన్నిటిని మార్పులు జరుపులు చేసి నూతన ఇళ్ల నిర్మాణానికి వస్తామంటే ఇందిరం ఇల్లు ఏర్పరచడం జరిగింది. ఆ ఇందిరం ఇల్లు కూడా ప్రస్తుతానికి మాత్రం ఒక్కో నియోజకవర్గానికి చూసుకుంటే 3,500 ఇళ్లను ఆ నియోజకవర్గానికి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేసింది. అందులో భాగంగానే నేడు కొన్నిటికి మాత్రం ప్రారంభం చేసినారు. మిగిలిన వాటికి కూడా ఈ మధ్య కాలంలో ఈ ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత ప్రారంభించే అవకాశం ఉన్న మాత్రం తెలుస్తుంది. అయితే సుధాకర్, మరి మొత్తంగానైతే ఈ తెలంగాణ వ్యాప్తంగా 4 లక్షల పైచీలకు ఇళ్ళని ఇవ్వాలన్నట్టు కూడా ప్రభుత్వం అయితే భావిస్తున్నట్టుగా ఈ ఏడాదికి అని చెప్పి మనకు తెలిసింది. ఆల్మోస్ట్ 80 లక్షల వినతులు దరఖాస్తులు కూడా వచ్చినట్టుగా తెలిసింది. మరి ఇది ఏ మేరకు సక్సెస్ అయ్యే అవకాశం ఉంది? ఒకవేళ ఇందిరమ్మ ఇల్లు కనుక ఇస్తే అందులో పారదర్శకంగా ఏది అభ్యర్థులను ఎంపిక చేసేటువంటి అవకాశం ఉందా, లేదంటే గతంలో బీఆర్ఎస్ హయాంలో ఎవరైతే వారి యొక్క పార్టీ కార్యకర్తలకు ఎక్కువగా ఇచ్చారో దాని ప్రకారమే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అలానే చేస్తుందని మనం భావించవచ్చా? ఒకటే చూకొస్తాంపచ్చు. అయితే రాష్ట్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసి ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్ల నిర్మాణం చేపట్టిన హామీ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఒక సంవత్సరానికి ఒక ఏడాదికి 4,50,000 ఇళ్లను మాత్రము ఇస్తామంటే మాత్రం చెప్పింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం చేసిన సర్వేలో ఇదే ఇందిరం ఇళ్లకు సంబంధించి మాత్రం 80 లక్షల దరఖాస్తులు వచ్చిన సమాచారం. అయితే ఈ 80 లక్షల దరఖాస్తు వచ్చిన దాని నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వము పూర్తి కార్యాచరణ అంటే నిజంగానే అర్హులైన వారికి మాత్రమే ఇందిరలు ఇస్తాం, ఇల్లు ఇస్తాం అని చెప్పి చెప్పడం జరిగింది. కానీ గత ప్రభుత్వ హయాంలో కూడా అదే బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక మాట చెప్పడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం సాధించుకుంటే నీళ్లు, నిధులు, నియామకాలు ఈ 3 నినాదంతో రాష్ట్రం సంపాదించుకున్నాము. ఈ రాష్ట్రం సంపాదించుకున్న తర్వాత నిజంగానే తెలంగాణ రాష్ట్రంలో నిరుపేదలు ఉన్నారో వారికే ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. కానీ అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాజకీయ పార్టీలలో ఉన్న నాయకులకే మాత్రము వాళ్ళ బంధువులకే ఎక్కువ ఇందిరమ్మ ఇల్లు డబుల్ బెడ్రూమ్ ఇల్లు రావడం జరిగింది. కానీ ఇది ఇలాగే రిపీట్ కాకుండా ఉండాలని నిజమైన అర్హులకే ఇందిరమ్మ ఇల్లు అని చెప్పి మాత్రం రాష్ట్ర ప్రభుత్వము ఆయా గ్రామంలో సర్వే చేసి ఆ సర్వేలో నిజంగా అర్హులు ఎవరున్నారో వారికే ఇందిరమ్మ ఇల్లు ఇద్దామని చెప్పి ఒక కార్యాలయం చేపట్టింది. అయితే సుధాకర్, ముఖ్యంగా ఈ అభ్యర్థులను అభ్యర్థులను ఎంపిక చేసే విషయంలో ముఖ్యంగా ఎవరికి మొదటి ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది? ఒకటే చూడండి, నిరుపేద కుటుంబానికి చెందిన వాళ్ళు ఒకరు, ఒంటరి మహిళలు, వితంతులు ఉన్నారు కదా వీరికి, అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్ట్ వీరు ఎవరున్నారో వీరికి మాత్రం మొదటి ప్రాధాన్యత ఇస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేసింది. దీనికి వచ్చేసి కొన్ని గ్రామాల్లో స్పెషల్ ఆఫీసులు పెట్టారండి. స్పెషల్ ఆఫీసులు ఆయా గ్రామాల్లో వాళ్ళు పర్యటించి నిజంగా ఆ గ్రామాల్లో ఎంతమంది అంటే గ్రామసభలు నిర్వహించి ఆ గ్రామంలో నిజంగానే అర్హులు ఎవరున్నారో వారి పూర్తి డాటా తీసుకొని జిల్లా కలెక్టర్కు పంపించింది. జిల్లా కలెక్టర్ కూడా దాని తర్వాత నిజంగానే ఆ సర్వే జరిగింది వాస్తవం కాదని అతను కూడా ఆ గ్రామాల్లో జరిగిన కొంతమంది నిరుపేద కుటుంబ సభ్యులతో మాట్లాడి నిజంగా అర్హులు అయితే వీరికి ఇచ్చే అవకాశం పరంగా కొన్ని తీసుకోవాలి. ఇప్పటికైతే చూసుకోవచ్చు రాష్ట్ర ప్రభుత్వము ఇందిరమ్మ ఇళ్ల విషయంలో మాత్రం ఒక అడుగు ముందుకేసి అనుకోవచ్చు. కానీ ఇది ఇలాగే సజావు కొనసాగితే మాత్రం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుపేదలకైతే మాత్రము ఇందిరమ్మ ఇల్లు దక్కే అవకాశం ఉందనుకోవచ్చు. రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా అధికారుల ప్రమేయంతో ఇదే ఇందిరమ్మ ఇల్లు కొనసాగితే మాత్రం అందరికీ లాభం చేకూరుతుంది. కానీ ఇదే ఇందిరమ్మ ఇళ్లలో రాజకీయ నాయకుల ప్రమేయం ఇన్ కేసు అడుగు పెడితే ఖచ్చితంగా ఇందిరమ్మ ఇల్లు ప్రక్రియలో మాత్రం అవకతవకలు జరుగుతుంది అనుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సుధాకర్. మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార సభ నిర్వహించింది కాంగ్రెస్. ఈ సభలో కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డితో కలిసి మంత్రి సీతక్క పాల్గొన్నారు. నరేందర్ రెడ్డి ఎంతో విజన్ ఉన్న వ్యక్తి అని, ఆయన్ని గెలిపిస్తే పట్టభద్రుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని మంత్రి సీతక్క అన్నారు. స్థానికంగా ఉపాధి అవకాశాలను కల్పిస్తారని చెప్పారు. అందుకే నరేందర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. ఈ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రులు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఎవరు సీతక్క గారు, అదే ఇన్ఫర్మేషన్ ఉండదు. వితౌట్ ఇన్ఫర్మేషన్ తోటి వాళ్ళతో పెట్టుకుంటారు. అంటే మాకు చెప్తే వాళ్ళని ఏ రకంగా మోటివేట్ చేయాలి, వాళ్ళు ఏ రకంగా బయటకు తీసుకెళ్ళాలి మేము తీసుకెళ్తాం. కానీ వితౌట్ మై కన్సెంట్ ఏదైతే వైల్డ్ లైఫ్ బోర్డు మెంబర్గా కూడా నేనున్నా, కానీ ఫారెస్ట్ లో ఒక మెంబర్ ఉన్నాడని చెప్పారు, ఈ ప్రాంతానికి సంబంధించి ఎమ్మెల్యే అని చెప్పారు. ఏం చెప్పారక్క విపరీతమైన ఇక్కడ సుష్మారావని ఎంఆర్ఓ ఉంటది. ఈ రోజు ఈ మీడియా మిత్రుల మీద కూడా కామెంట్ కేసులు పెట్టింది. వాళ్ళని కూడా వదలలేదు. అంటే వాళ్ళకు వ్యవహార శైలి ఎట్లుందంటే ఇంకా కేసీఆర్ సీఎం ఉన్న వ్యవహార శైలి ఇక్కడ అధికారులు వాళ్ళు పనిచేస్తున్నారు. కాబట్టి ఇట్లాంటి విషయంలో మీ నోటీసులు తీసుకొస్తున్నా, మధ్యలో కూడా మీకు లిఖితపూర్వకంగా రాసిచ్చిన, కొండ సురేష్ గారికి కూడా రాసిచ్చిన. దీంట్లో కొంతమంది మూర్ఖులు
బీజేపీ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు ఇంకేదో మేము బట్టలు చిట్టుకుంటాం, మేము ఏదో చేస్తామని కొంతమంది ప్రయత్నం చేస్తాం. కానీ మళ్ళా చెప్తున్నాక ఈ రోజు హెవీ వెహికల్స్ కోసం అనుమతి ఇవ్వడానికి ఈ రోజు ఒక పాజిటివ్ రిపోర్ట్ అయింది. త్వరలోనే హెవీ వెహికల్ కూడా స్టార్ట్ అయితే అదేవిధంగా లోకల్ వాళ్ళు కూడా ఎవరిని కూడా ఆపకూడదని ఆల్రెడీ మొన్న స్టేట్మెంట్ కూడా వాళ్ళు ఇచ్చారు. అయినప్పుడు కూడా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి ఎవరైతే సాంతరావు అనే క్యాండిడేట్ ఎంపీపీ ఉన్నాడు, అతని చరిత్రలో అతనికి మంచి పేరు ఎక్కడ కూడా లేదు. ఆశీర్వాద్ లో పనిచేస్తున్నారు, మీ ప్రాంతంలో పని ఎక్కడ కూడా పనిచేస్తున్నారు. అతనంత వరిష్ఠ ఆఫీసర్ ఇంకెవరు కూడా లేరు. అట్లాంటి ఆఫీసర్లు ఇట్లాంటి సెన్సిటివ్ ప్రాంతాల్లో పనిచేయడం మంచిది కాదు. అట్లాంటి వాళ్ళని బయట ఈ ప్రాంతాల నుంచి తరలించండి, యాక్షన్ తీసుకోండి. ఎందుకంటే వాళ్ళ కొంతమంది గైరంగా వాళ్ళ ఫేవర్గా పనిచేయడానికి కొంత ప్రయత్నిస్తుంది. ఇది సున్నితమైన అంశం, ఇంపార్టెంట్ అంశం. ఈ ప్రాంతం డెవలప్మెంట్ కావాలంటే తప్పకుండా ఈ ప్రాంతం అంతా కూడా రాకపోకలు మంచిగా జరగాలని కోరుకుంటూ ఈ విషయం కూడా నరేందర్ రెడ్డి అంశం మాట్లాడిన తర్వాత ఈ అంశం మీద కూడా మీరు కొంత క్లారిటీ ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఒకప్పుడు అంటేనేమో మనకు జనరల్ గా ఎలక్షన్ ఊరంతా జరుగుతాయి, ఊరందరికి ఓట్లు ఉంటాయి, లేదా మండలం ఉందా ఇట్లా గుంపు ఈ వర్ష పోయి ఆ వర్ష రావచ్చు అని ఉంటుంది. కానీ అట్లా కాదు కదా. ఇప్పుడు ఇక్కడే మీటింగ్ లో ఇదే జనరల్ ఓట్ అయితే మీకు అందరికీ ఓటు హక్కు ఉంది, ఎమ్మెల్యేకో, ఎంపీకో, సర్పంచ్కో, జెడ్పీటీసీకో, ఎంపీపీకో. కానీ ఇక్కడ కొంతమందికే ఓటు హక్కు. డిగ్రీ చేసినటువంటి వాళ్ళకు, అత్యున్నత చదువు చదివినటువంటి వాళ్ళకు, ఓటర్ నమోదు చేసుకున్నటువంటి వాళ్ళకే ఉంది. కాబట్టి ఆ లిస్ట్ అనేది మీకు మన ఎమ్మెల్యే గారు ఆల్రెడీ ఇచ్చిండ్రు. దయచేసి మరి వాళ్ళే చేస్తారులే, లేకుంటే ఈ 5 ఓట్లకు ఈ వార్డు ఎందుకు తిరగాలి, ఈ 10 ఓట్లకు మండలం అంతా ఎందుకు పోవాలి అనేది కాకుండా మరి ఆ 5,000 6,000 ఓట్ల మన నియోజకవర్గంలో ఉన్నాయి. ఆ 6,000లో ఖచ్చితంగా 8 మండలాల అధ్యక్షులు కష్టపడాల్సిందే, ఎమ్మెల్యే గారు కష్టపడాల్సిందే. ఆ ఊర్లో 4 ఓట్లున్నా కూడా వాళ్ళ ఇళ్లకి వెళ్ళి కలిసి రావాలి. ఈరోజు మీకు తెలుసు, మీరు ఎమ్మెల్యేగా గెలిపించిండ్రు బొజ్జు గారిని. 30 సంవత్సరాల తర్వాత మరి అభివృద్ధి అనేది ఇక్కడ కనబడుతుంది. అదే మళ్ళీ ఎంపీ ఎలక్షన్లకు వచ్చేసరికి జెండారం మండలం కావచ్చు, ఇతర మండలాల్లో మరి అవి కొంత మనకు మైనస్ అయింది. మనకు ఇక్కడ ఈ జెండారం ఎందుకు అనేది మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలి. మీరు ఏదో అనుకొని ఓట్లు వేసారు. మరి ఇక్కడ బొజ్జు గారు చేసేది అభివృద్ధి కనబడుతుందా, మరి ఎంపీ గారు చేసే అభివృద్ధి కనబడుతుందా? ఒక్కసారి ఓటర్లను అడగండి. ఇవాళ ఉచిత బస్సు కాంగ్రెస్ ఇస్తుంది, 200 యూనిట్ల కరెంటు కాంగ్రెస్ ఇస్తుంది, 21,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ జరిగింది, మరి రైతు భరోసా నడుస్తుంది. 500 ఇదే కేంద్ర ప్రభుత్వం, ఇదే బీజేపీ ప్రభుత్వం 500 14 ఏళ్ల కింద 2014లో 500 గ్యాస్ సిలిండర్ ను 1200 చేస్తే మళ్ళీ ఇందిరమ్మ ప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి గారు మళ్ళీ 500 తెచ్చి ఇస్తున్నాం. మరి బీజేపీ ఇచ్చిందా? బీజేపీ ఇచ్చిందా నేను అడుగుతా ఉన్నా. కాబట్టి ఇది అర్థం చేయాలి. అభివృద్ధి ఎవరు చేస్తున్నారు, సంక్షేమం ఎవరు చేస్తున్నారు, అక్షింతలు ఎవరు ఇస్తున్నారు, అబద్ధాలు ఎవరు చెప్తున్నారు అనేది ఖచ్చితమైన ఒక ప్రణాళిక మన ప్రభుత్వం దగ్గర ఉన్నది. ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా దాన్ని తూచా తప్పకుండా ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. జస్ట్ నిన్నగాక మొన్న వారం రోజుల కింద ఒక 1400 మంది టీచర్లై మరి నియామకాలు జరిగినాయి. ఆశ్చర్యం అది. ఇక్కడ పబ్లిసిటీ చేసుకోలే మన ప్రభుత్వం. సీఎం గారు ఇక్కడ హంగామా చేయలే. జస్ట్ 2 రోజుల కింద మా స్కూల్లో నేను ఇలాగే ఉంటే మా స్కూల్ టీచర్ వచ్చేసి రెసిగ్నేషన్ లెటర్ ఇస్తూ స్వీట్ తీసుకొచ్చింది. ఏంటంటే నాకు జాబ్ వచ్చింది సార్ అంటారు. ఇది వీక్నెస్ కింద ఇప్పుడు చెప్పినాయి. ఇక్కడ ఈ జాబ్లు ఎక్కడి అమ్మా అంటే 2008 డిఎస్సి 1400 ఉద్యోగాలు అది పెండింగ్ లో ఉండే, కోర్టు పెండింగ్ లో. 2008 అంటే 17 సంవత్సరాల తర్వాత మరి మన ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని అది 30% 70% అది చిన్న లిటిగేషన్ దాన్ని సాల్వ్ చేస్తూ వారికి నష్టం జరగకుండా వీరికి నష్టం జరగకుండా చేసి ఇవాళ 1400 మందికి నియామక పత్రాలు ఇచ్చారు. వాళ్ళు జాయిన్ అయిపోయారు. నేనే సర్ప్రైజ్. నేను జాయిన్ అయినా ఉంటుంది ఆ మేడం వచ్చేసి. అంటే చూడండి, ఎక్కడ హంగులకు ఆర్పాటాలు వెళ్ళలేదు. అదే వేరే వాళ్ళు అయితే మరి గోరంతా చేసి కొట్టంతా చెప్పుకుంటారు. మన ముఖ్యమంత్రి గారు ఏ రకంగా ముందుకు వెళ్తున్నారు చూడండి. ఇవాళ ఉద్యోగుల విషయంలో కావచ్చు, నిరుద్యోగుల విషయంలో కావచ్చు, మరి సంక్షేమ పథకాల విషయంలో కావచ్చు, అసలు ఎవరు పోటీ లేరు మనకన్న విధంగా ఇవాళ ముందుకు దూసుకొని వెళ్తున్నారు. ఇవాళ బీసీ గణన కావచ్చు, మరి భారతదేశంలో ఎవరి చేయని మరి సాహసోపత నిర్ణయం అది. కాబట్టి ఇలా అద్భుతంగా ముందుకు తీసుకెళ్తున్న మన ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో రాష్ట్రం ముందుకు తీసుకెళ్తున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు ఎమ్మెల్యే కానీ ఇన్ఫర్మేషన్ ఉండదు. హైదరాబాద్లో అక్రమ నిర్మాణాల కూల్చివేతలను కొనసాగిస్తున్నారు హైడ్రా అధికారులు. ఈ క్రమంలోనే సైదాబాద్లో కూడా కూల్చివేతల డ్రైవ్ చేపట్టారు.
ఇందులో భాగంగా చేపల మార్కెట్ వద్ద ప్రధాన రహదారి పక్కన అక్రమంగా నిర్మించిన ఇళ్లను నేలమట్టం చేశారు. అయితే హైడ్రా అధికారులను స్థానికులు కొందరు అడ్డుకున్నారు. తమకు ఎలాంటి నోటీసులు అందలేదని ఆరోపిస్తున్నారు. మరోవైపు తాము ఎంతో కాలంగా అక్కడే ఉంటున్నామని ఇలా అకస్మాత్తుగా ఇళ్లను కూల్చేస్తే ఎటు వెళ్లాలంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్థానికుల ఆందోళనతో సైదరాబాద్లో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. కానీ హైడ్రా అధికారులు మాత్రం తమ పని తాము చేసేశారు. జేసీబీలతో అక్రమ నిర్మాణాలను కూల్చేశారు. అయితే అక్రమ నిర్మాణాలకు ముందు నోటీసులు పంపామని అధికారులు చెబుతున్నారు. बोलो उंगली नहीं लगा के आगे मैं ये निकालता हूँ वो निकालता हूँ तरीका है क्या लोग का कुछ नोटिस वगैरह आपको नोटिस मिली थी छोड़ो करो बोल के नोटिस मिले बात हाँ नहीं डाल रहे कैसे रोड गवर्नमेंट पूरा गवर्नमेंट का जैसा यहाँ से वहाँ से पूरा गड्ढा पूरा गवर्नमेंट का जैसा। अरे साहब सीढ़ियाँ यहाँ से वहाँ तक सीढ़ियाँ निकले वहाँ तक है वो सामने आ गया ये शेड सामने आ गया उसको नहीं निकाल के आके इसको आके निकालता हूँ बोल रहे लोग तो तुम ये करो कोटराम बंद हो जाता घर बंद हो जाता पूरा बंद हो जाता घर के लगते तो उनका भी निकालो सब पूरा निकालो। కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ను లాభదాయక సంస్థగా మారుస్తామని నెల్లూరు ఎంపీ టెలికాం అడ్వైజరీ కమిటీ చైర్మన్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు. బీఎస్ఎన్ఎల్ అభివృద్ధికి తన వంతుగా అన్ని విధాల సహాయక సహకారాలు అందిస్తామని చెప్పారు. నెల్లూరులో బీఎస్ఎన్ఎల్ కార్యాలయంలో టెలికాం అడ్వైజరీ కమిటీ తొలి సమావేశం నిర్వహించారు. ఇందులో బీఎస్ఎన్ఎల్ అందిస్తున్న సేవలు, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై చర్చించారు. ఇక బీఎస్ఎన్ఎల్ను మరింత బలోపేతం చేయడానికి అందరూ కలిసి పనిచేయాలని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. బిఎస్ఎన్ఎల్ స్టార్ట్ చేశారు మన కంట్రీలో, మన దేశంలో. ఆ తర్వాత లాసుల్లో నడుస్తున్నది. ప్రైవేటు రావడం, ఈ 4Gలు పోయి 5Gలని, సో ప్రైవేటర్స్ రావడం వల్లనే మెయిన్ బిఎస్ఎన్ఎల్ ఎఫెక్ట్ అయింది. ఆ తర్వాత లాస్ట్ ఇయర్ 23-24 చూస్తే దాదాపు 12 నుంచి 1500 కోట్లు లాస్లో ఉన్న సంస్థ ఈ సంవత్సరం సెప్టెంబర్ టు డిసెంబర్లో 262 కోట్లు ప్రాఫిట్కి తీసుకొచ్చారు బిఎస్ఎన్ఎల్. 262 కోట్లు ప్రాఫిట్కి రావడం అంటే అంత లాస్ నుంచి వీళ్ళందరూ చేసిన వాళ్ళ సర్వీసెస్, ప్రజల సర్వీసెస్ అన్నీ పోగాయి ఈరోజు బిఎస్ఎన్ఎల్లో లాభాల్లోకి తీసుకురాగలిగారు. ఈరోజు ఇంకోటి చెప్పాలి, నెల్లూరు జిల్లాలో దాదాపు 2,07,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. పెద్ద ఫిగర్ అది. దాదాపు 4G టవర్స్, 310 టవర్స్ కూడా ఎరెక్ట్ చేసి ఉన్నారు. ఇవి కాకుండా ఈరోజు మా కమిటీ మెంబర్స్ అందరూ కూడా వాళ్ళ ఏరియాస్లో కొత్త టవర్స్ అవసరం, సిగ్నల్ సరిగా లేవని, ఇటువంటి సమస్యలన్నీ ఈరోజు బిఎస్ఎన్ఎల్ కమిటీ ముందు పెట్టడం, కమిటీ మెంబర్స్ అందరూ కూడా పార్టిసిపేట్ చేసి వాళ్ళ ఆలోచనలు, వాళ్ళు ఇవ్వాల్సిన సజెషన్స్ అన్నీ కూడా ఇచ్చారు. అంతర్రాష్ట్ర డ్రగ్స్ సిండికేట్ను ఛేదించారు ఎల్బీ నగర్ పోలీసులు. ఈ మేరకు రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు వివరాలను వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని అరకు నుంచి మహారాష్ట్రకు తరలిస్తున్న ₹1 కోటి విలువైన 300 కిలోల గంజాయి కంటైనర్ను స్వాధీనం చేసుకున్నట్లు సిపి సుధీర్ బాబు చెప్పారు. ఎస్ఓటి మహేశ్వరం జోన్ బృందం, అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులు కలిసి సిండికేట్ను ఛేదించినట్లు చెప్పారు. ఇక డ్రగ్స్ వ్యాపారి అహ్మద్ గులాబ్ షేక్ను కూడా అరెస్ట్ చేశామని, జ్యుడిషియల్ రిమాండ్ కోసం కోర్టులో హాజరుపరుస్తామని సిపి సుధీర్ బాబు వెల్లడించారు. ఈ వ్యక్తి చాలా సీక్రెసీ మెయింటైన్ చేస్తున్నారు. ఒక డ్రైవర్ ఒకరే ఉంటున్నారు. అతనితో సహాయకారిగా ఎవరిని పెట్టుకోలేదు. ఎవరైనా అతనితో పాటు సపోర్ట్ లైన్ ఎవరైనా ఉన్నా కానీ, లేకపోతే సమ్ మెకానిక్ లాంటి సపోర్ట్ లైన్ ఉన్నా కానీ అతనికి వల్ల ఇన్ఫర్మేషన్ లీక్ అవుతుందేమో ఉద్దేశంతో ఎవరిని పెట్టుకోకుండా ఒక్కడే
రావడం జరుగుతుంది. ఇతను అరకు నుంచి రాజమండ్రి నుంచి మన తెలంగాణకు సత్తుపల్లి ద్వారా ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ ఖమ్మం, సూర్యాపేట నుంచి హైవే పై నుంచి అబ్దుల్లాపూర్మెట్ నుంచి ఓఆర్ఆర్ ఎక్కి మహారాష్ట్రకి వెళ్ళాలనేది ఇతని ప్లాన్. దీన్ని మనము ఉన్నటువంటి ఎస్ఓటి ఇన్ఫర్మేషన్ నెట్వర్క్లో ఇది పట్టుకోవడం జరిగింది. ఈ అబ్దుల్లాపూర్మెట్ దగ్గర పోలీస్ స్టేషన్ లిమిట్స్లో నేరస్తులు పట్టుకున్నాం. అయితే ఇంతకు ముందు కూడా ఇతను 2 times ఈ డ్రగ్ ట్రాన్స్పోర్టేషన్లో ఇన్వాల్వ్ అయినాడు. అది కూడా ఒకసారి 200 kgs, ఒకసారి 150 kgs గాంజాని ఇల్లీగల్ ట్రాన్స్పోర్ట్ చేశాడు. ఇతను ఈ అహ్మద్ గులాబ్ షేక్ ఇతను పూణేలో అక్కడే పుట్టి అక్కడే చదువుకొని వాటెవర్ ఒక డ్రైవర్గా పనిచేస్తున్నాడు. అతనికి వైభవ్ అండ్ దేవా అని 2 వ్యక్తులకు ఇతను పూణేలో ఉన్నటువంటి మహారాష్ట్రలో ఉన్నటువంటి వ్యక్తులకు సప్లై చేస్తే వాళ్ళు ఎంటైర్ ఏరియాలో నేను అమ్మడం జరుగుద్ది. ప్రతి ట్రిప్కు ఇతను ఒక 3 లక్షల రూపాయలు ఇతనికి జస్ట్ అపార్ట్ ఫ్రమ్ అదర్ ఎక్స్పెండిచర్స్ ఇతనికి పే చేయడం జరుగుద్ది. దీంతో పాటు అక్కడ మనకు సోర్స్ కూడా మనము ఎవరైతే ఈయనకి గాంజా మెటీరియల్ సప్లై చేశాడో అతన్ని కూడా. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా సిపిఐ కౌన్సిల్ సమావేశం షాపూర్లో నిర్వహించారు. ఏఐటీయూసీ పొట్లూరి నాగేశ్వరరావు భవన్లో నిర్వహించిన ఈ సమావేశంలో కూనంనేని సాంబశివరావు పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా వెళ్లి ట్రంప్ను కౌగిలించుకోవడం ధృతరాష్ట్ర కౌగిల్గా మారిందని ఆయన అన్నారు. కేవలం ప్రధాని మోదీ వ్యాపారస్తుల కోసమే అమెరికా వెళ్తున్నారు కానీ దేశ ప్రజల కోసం కాదని విమర్శించారు. భారత పౌరులకు అమెరికా సంఖ్యలు వేసి పంపుతుంటే కనీసం ఖండించలేదన్నారు. మోదీ విధానాలు భారతీయులకే అవమానకరమని కూనంనేని సాంబశివరావు అన్నారు. ముచ్చిపోతున్నాడు. ఆయన స్పష్టంగా చెప్పేశారు. ట్రంప్ అనే ఆయన వాళ్ళ భారతీయులకు వ్యతిరేకంగా తయారయ్యారు. మన భారతదేశ ప్రజలను అవమానపరిచే పద్ధతిలో తయారయ్యారు. ప్రధానమంత్రిని కూడా అవమానపరుస్తున్నాడు. ఇది మన దేశ ప్రతిష్టకు, దేశ గౌరవానికి అంగీకారంగా ఉంది. ఇవాళ ఇంకో స్పష్టమైన ప్రకటన కూడా చేశారు. భారతదేశంలో ఇక్కడ ఉత్పత్తి అయ్యేటువంటి వస్తువులు అక్కడ మస్క్ అనే ఆయన ఫ్యాక్టరీ కూడా పెట్టవద్దు. మీరు భారతీయులు ఎక్కువ ధరలు ఉంటాయి, అది మన దేశానికి నష్టం. భారతీయులు నేను మోడీకి స్పష్టంగా చెప్పాను, నా ట్యారిఫ్ ఇస్తాను అని చెప్పి. ఆ విధంగా ఓపెన్గా అవమానపరుస్తుంటే కూడా నా స్నేహితులు వాటేసుకుంటున్నారు. అదేవిధంగా ఈ మధ్య అమెరికా నుంచి భారతీయుల్ని వెనక్కి పంపిస్తున్నారు. వెనక్కి పంపించే క్రమంలో 4 ఏళ్ల చిన్న పిల్లలు కూడా వేడి వేసి ఆ విధంగా మొదటి ట్రిప్లో 120 మంది రైతులు అందరికీ కాళ్ళకి చైన్స్, చేతులు వేడి ఆ పద్ధతుల్లో అవమానపరిచే పద్ధతుల్లో తీసుకురావడం జరిగింది. ఆ విధంగా అసలు ఉద్యోగాలు లేని దశ ఎందుకు వచ్చింది, ఎందుకు వెళ్తున్నారు అక్కడికి? వాళ్ళకి కనీసం ప్రొటెస్టర్లు చెప్పాలి కదా. మరి మనకు కబురు చేస్తే మన మనం తెచ్చుకునేవాళ్ళం కదా. మన దేశం మన స్నేహ దేశం కదా. అవేం ఆలోచించలేదు. ఈనాడు దేశానికి మోడీ విధానాల వల్ల చాలా ప్రమాదం తలెత్తుతూ ఉంది. విదేశాంగ విధానం వల్ల చాలా ప్రమాదం తలెత్తుతూ ఉంది. కేవలం అమెరికాను నమ్ముకుని మిగిలిన అన్ని దేశాలని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. దాని ప్రభావం దేశం మీద చాలా ఉంది. రెండోది వితిన్ ద భారతదేశం, వితిన్ ద ఇన్నర్ పాలిటిక్స్కి వచ్చేసరికి మోడీకి సంబంధించి, బీజేపీకి సంబంధించి ఈ దేశానికి అత్యంత ప్రమాదకరంగా తయారయ్యారు. వెనక్కి లాగుతున్నాడు, ముందుకు లాగుతున్నాడు. సూర్యాపేట జిల్లా నాగారం మండలం లక్ష్మపురంలో ప్రియుడు మోసం చేశాడని ప్రియురాలు పోరాటానికి దిగింది. కట్న కానుకల విషయం మాట్లాడాలని ప్రియురాల్ని పిలిపించి మరో మహిళతో కానిస్టేబుల్ నాగరాజు వివాహానికి వెళ్లాడు. దాంతో ప్రియుడు మోసం చేశాడని తుంగతుర్తి మండలం వెంపటి గ్రామానికి చెందిన సుంకరి తిరుమల కుటుంబ సభ్యులతో ఆందోళనకు దిగింది. అయితే నాగరాజు అంబర్పేటలో పోలీస్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నాడని, 3 ఏళ్లుగా ప్రేమించి ఇప్పుడు మరో పెళ్లి చేసుకున్నాడని బాధితురాలు వాపోతుంది. దీనిపై పోలీసు ఉన్నతాధికారులు స్పందించి నాగరాజుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది. అలాగే తనకు న్యాయం చేయాలని వేడుకుంటోంది. ఇంటికి అమ్మాయిని ఇస్తాని రావడం జరిగింది. వచ్చినాక వాళ్ళు ఏం చేశారంటే, కుల పెద్ద మనుషులు మొన్న వస్తే ఏమని చెప్పారంటే, ఇక్కడ మేము కులం తోటి మాట్లాడి వాళ్ళతో సెట్ చేస్తామని చెప్పారు. ఆ కులము మేము వచ్చి ఇక్కడ కూర్చున్న తర్వాత కులాన్ని కూడా మభ్యపెట్టి, కులాన్ని కూడా మోసం చేసేసి
పోయి అక్కడ వేరే పెళ్లి చేసుకొని కులానికి ఫోటోలు పెట్టడం జరిగింది. మరి ఇలా అమ్మాయిలను మోసం చేసిన, కులాన్ని కూడా మోసం చేసిన ఇతన్ని ఖచ్చితంగా శిక్షించాలి. వానికి జాబ్ లేకుండా చేయాలి. ఇలాంటి మోసగాళ్లను అరికట్టే విధంగా వీడిని శిక్షిస్తే మిగతా వాళ్ళకు కూడా బుద్ధి వస్తుందని నేను అనుకుంటున్నాను. నాగరాజును తక్షణమే సస్పెండ్ చేయాలి. అంబర్పేట పోలీస్ స్టేషన్లో సరైన న్యాయం జరగాలంటే నాగరాజును ఇమీడియట్గా తక్షణం సస్పెండ్ చేయాలి. అవసరం ఉద్యోగం నుండి తీసేయాలి. ఈ మనోజ్ అనే అతన్ని కూడా ఇలాంటి ఉద్యోగాలు ఇప్పిస్తానే మోసం డబ్బులు ప్రజలను, పేదవాళ్ళ నుండి డబ్బులు తీసుకునే అతన్ని కూడా ఇలాంటి వాళ్ళని కూడా ఖచ్చితంగా తక్షణం శిక్షించాలి. అంబర్పేటలో కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తున్నాడు. మేమిద్దరం లవ్ చేసుకొని 3 yearsగా ఉంటున్నాము. 3 years నుండి నన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పి ఇప్పుడు వేరే వాళ్ళని చేసుకున్నాడు. దీనికోసం నాకు న్యాయం చేయాలనేసి నేను ఇక్కడికి వచ్చాను. 3 years నుండి నాకు కాంట్రాక్ట్ జాబ్ లేదు అనేసి అండ్ గవర్నమెంట్ జాబ్ లేదు అనేసి నీకు జాబ్ ఇప్పిస్తాను అనేసి చెప్పి నన్ను మోసం చేసి నా దగ్గర నుండి డబ్బులు లాక్కున్నాడు. ఆ డబ్బులు లాక్కోవడానికి ముందు వాళ్ళ బావ రాంపాక మనోజు అనేసి అతనికి మనీ ఇచ్చి అతని ద్వారా జాబ్ రప్పించుకోవాలనేసి చూశాడు. సూర్యాపేటలో జాబ్ నాకు ఇప్పించి ఆయన అంబర్పేటలో ఉన్న జాబు, నా వైఫ్ సూర్యాపేటలో జాబ్ వస్తే నా ద్వారా ఆ అమ్మాయి ద్వారా జాబ్ ట్రాన్స్ఫర్ చేయించుకుందాం అనేసి ఉద్దేశంతో నా దగ్గర నుండి డబ్బులు లాక్కోవడం జరిగింది. ఇప్పుడు డబ్బులు లాక్కోవడం జరిగింది. నన్ను లవ్ చేసి మోసం చేసిండు 3 years నుండి. లాస్ట్ January వరకు నన్ను చేసుకుంటా అని చెప్పి ఇప్పుడు ఈరోజు మాట్లాడుకుందాం రండి అనేసి మా ఫ్యామిలీని పిలిపించి మార్నింగ్ నుండి మాకు కనబడకుండా మేము మార్నింగ్ నుండి ఇక్కడే వెయిట్ చేస్తున్నాము. కానీ మా దగ్గరికి రాలేదు ఇంతవరకు. మేమేమో వస్తాడేమో అని వెయిట్ చేస్తున్నాము, కానీ ఇలా మోసం చేస్తాడని. తిరుపతి జిల్లా శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా 3వ రోజు బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించారు. గురువారం రాత్రి ముత్యపు పందిరిపై కళ్యామర్దనుడి అలంకారంలో కళ్యాణ వెంకటేశ్వర స్వామి భక్తులకు దర్శనమిచ్చారు. అశ్వాలు, వృషభాలు, గజాలు ముందు కదులుతుండగా మంగళ వాయిద్యాలు, భక్తుల కోలాటాలు, చెక్క భజనల నడుమ స్వామి అమ్మవార్లు ఆలయ 4 మాడవీధుల్లో భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. అడుగడుగున భక్తులు కొబ్బరికాయలు, కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని సేవించుకున్నారు. చిత్తూరు జిల్లా దిగువపల్లి గ్రామం పరిధిలో శ్రీశక్తి క్షేత్రమైన శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయంలో వైభవంగా లక్ష కుంకుమార్చన కార్యక్రమం జరిగింది. 3 రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ఫిబ్రవరి 19వ తేదీన ప్రారంభమైన ఈ లక్ష కుంకుమార్చన ఈ నెల 21వ తేదీ వరకు కొనసాగుతుంది. ప్రతి ఏడాది మాఘమాసం ఫిబ్రవరిలో లక్ష కుంకుమార్చన నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఇందులో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక నుంచి భక్తులు విరివిగా పాల్గొంటారు. కుంకుమార్చనలో పాల్గొంటే కష్టాలు తొలగి మంచి జరుగుతుందని భక్తులు నమ్ముతారు. అలాగే పూజల తర్వాత అమ్మవారి దర్శనంతో పాటు తీర్థ ప్రసాదాలు, అమ్మవారి చిత్రపటం, అమ్మవారి వెండి నాణెం దేవస్థానం తరపున భక్తులకు అందజేస్తారు. అయితే ఈ కార్యక్రమంలో భక్తులు 1500 రూపాయలు చెల్లించి జంటలుగా పాల్గొనవచ్చని ఆలయ అధికారులు వెల్లడించారు. ఇక ఇవి ఇప్పటివరకు బులెటిన్లో ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV.